వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771 77720. ఇతని పేరు రాములు నాయక్. హైదరాబాద్ లోని తుకారాం గేట్ స్వస్థలం. కొన్నాళ్ల నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరుగుతున్నాడు. అలా నర్సరావుపేటలోని ఓ లాడ్జ్ లో బస చేసిన అతను బుధవారం రాత్రి లాడ్జ్ పైనుంచి దూకి చనిపోయాడు. అయితే పోలీసుల విచారణలో అతను ఎందుకు పైనుంచి దూకాడన్న విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన రాములు నాయక్ ఓ క్రిమినల్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయినా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటూ తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని గుంటూరు సిసిఎస్ పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. రాములు నాయక్ నర్సరావుపేటలోని అనుపమ లాడ్జ్ లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. కొన్ని గంటల్లోనే స్పెషల్ టీం అక్కడికి వాలిపోయింది. అయితే పోలీసులను గమనించిన రాములు నాయక్ తనను అరెస్ట్ చేసేందుకు వచ్చారని ముందుగానే పసిగట్టాడు. దీంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే లాడ్జ్ ని పోలీసులు రౌండప్ చేయడంతో రాములు నాయక్ లాడ్జ్ పై అంతస్తులోకి వెళ్లి లాక్ అయ్యాడు. దీంతో పోలీసులు పైకి వస్తున్నారని గమనించి వాళ్ల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పైనుంచి దూకేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే రాములు నాయక్ మృతి చెందాడు. రాములు నాయక్ మృతదేహాన్ని నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అతని మృతిపై నర్సరావుపేట 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనం చేసే కర్మఫలాలే మనల్ని వెంటాడుతాయి. రాములు నాయక్ పోలీసులకు దొరికినా కనీసం ప్రాణాలతోనైనా ఉండేవాడు. తప్పు చేసిందే కాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసి చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.